వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. పేటిఎం పేమెంట్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణలు విధించింది. ఆర్బీఐ చెప్పిన ప్రకారం పేటిఎం కు చెందిన అనేక సేవలు నిలిచిపోతాయి. పేటిఎం నిబంధనల్ని ఉల్లంఘించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. డిజిటల్ పేమెంట్ మార్కెట్ లో పేటిఎం వాటా 16 నుండి 17% ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం కోట్లాది మంది ఈ నిర్ణయం వల్ల ప్రభావితం అవుతారు. ఆర్బీఐ నిర్ణయ ప్రభావం వల్ల ఎలా ఉంటుందో అర్థం కావాలంటే ముందుగా పేటిఎం బ్యాంక్ అంటే ఏంటి, సాధారణ బ్యాంక్ కంటే ఇది ఎలా భిన్నంగా ఉంటుంది అనేది తెలుసుకోవడం ముఖ్యం. పేటిఎం పేమెంట్ బ్యాంకులో కేవలం డబ్బును డిపాజిట్ చేయవచ్చు. రుణాలు ఇచ్చే అధికారం దీనికి ఉండదు. ఇది డెబిట్ కార్డులను జారీ చేస్తుంది, కానీ క్రెడిట్ కార్డులను ఇవ్వడానికి ఏదైనా రుణదాత రెగ్యులేటర్తో ఇది వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది ఎలాంటి బ్యాంక్ ఖాతా అంటే ఇందులో డబ్బులు జమ చేసుకోవచ్చు. మామూలుగా వ్యాపారులకు చేసే చెల్లింపులు ముందుగా వారి పేటిఎం పేమెంట్స్ అకౌంట్లోకి వెళ్లి ఆ తర్వాత వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతాయి. దీనికి బదులుగా పేటిఎం తన కస్టమర్లకు క్రెడిట్ పాయింట్లు ఇస్తుంది. పేటిఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ వద్ద ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ లైసెన్స్ ఉంది. ఈ లైసెన్స్ ను 2017లో పేటిఎం పేమెంట్ బ్యాంక్ ని ప్రారంభించడానికి ఉపయోగించారు. డిజిటల్ వ్యాలెట్, డిజిటల్ నగదు సేవల్లో విప్లవాత్మక మార్పు తెచ్చిన పేటిఎం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభాల్లో ఇదొకటి. ఇది సొంతంగా కొని తెచ్చుకున్న సమస్య. ఇది తరచు నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా సంస్థ పేమెంట్స్ బ్యాంకింగ్ విభాగంపై ఆంక్షలు విధించడం, సంస్థ పర్యవేక్షణ లోపాలు మొత్తం ఆ సంస్థ భవిష్యత్తుని ప్రశ్నార్థకరంగా మార్చాయి. మార్చి 1 నుండి డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు, వ్యాలెట్ టాప్అప్లు, బిల్లుల చెల్లింపులు వంటి అన్ని సేవలను నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత వారం పేటిఎం బ్యాంకింగ్ విభాగానికి ఆదేశాలు జారీ చేసినప్పటి నుండి ఇన్వెస్టర్ల 100 కోట్ల పెట్టుబడులు ఆవిరైపోయాయి. కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా 2022 మార్చిలో బ్యాంకులు నిషేధం విధించిన తర్వాత మళ్లీ ఇప్పుడు ఆర్బీఐ ఈ చర్యలకు ఉపక్రమించింది. కస్టమర్లకు సంబంధించి తప్పుడు సమాచారం సమర్పించడం, సైబర్ సెక్యూరిటీతో లోపాలు, మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలకు పేటిఎం పాల్పడిందని ఆర్బీఐ గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆర్బీఐ నిబంధనలను పదే పదే ధిక్కరించడంతో పేటిఎం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ను వాడే దుకాణదారులు ఇకపై పేమెంట్ను స్వీకరించలేరు. ఎందుకంటే పేమెంట్ బ్యాంక్ ఖాతాల్లో నగదు క్రెడిట్కు ఇక అనుమతి ఉండదు. కానీ చాలా మంది వ్యాపారులు, కంపెనీల వద్ద ఇతర కంపెనీలకు చెందిన క్యూఆర్ స్టిక్కర్లు ఉంటాయి. వాటి ద్వారా డిజిటల్ చెల్లింపులు వారు స్వీకరించవచ్చు.